నమస్తే తెలంగాణ ఒక బ్యానర్ ఐటమ్ చూడరా, ఇది మా రేవంత్ అన్నకే అంకితం. అన్న పరిపాలన బాగుంది, రోల్ మోడల్ అంటుండు కదా, మరి వాళ్ళ పేపర్లు ఏ రాసినాడు. ఇది కాంగ్రెస్ పాలన అంట, మా మాటకు విలువే లేదంటారట, రగులుతున్న మంత్రులట, ఇగో ఇట్లా రగిలిపోతురట. ఇంకా మంత్రులు ఎవరంటే మరి మీరు చెప్పరు, ఈ మంత్ర ఆ మంత్ర ఏ మంత్రం నాకు తెలియదు. మంత్రులు అయితే రగిలిపోతురట. ఇది దానికి సంబంధించిన ఫోటో. మంత్రులను నమ్మని సీఎం అట, సీఎంను నమ్మని మంత్రులట. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కర్ర పెత్తనంపై మంత్రులు గరంగా ఉన్నారు. తమను ఉత్సవ విగ్రహంలా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారని ధ్వజం వ్యక్తం చేస్తారు. ఎవరా మంత్రి? విజయాలు తన ఖాతాల్లో, వైఫల్యాలు మా నెత్తిన వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టారంటూ నిప్పులు చెరుగుతున్నారు. మంత్రులు అంటే నమ్మకం, గౌరవం అసలే లేదని ఆవేదన. ఇట్లాగైతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమాజానికి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులను, సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను అసమర్థులుగా చిత్రీకరిస్తుండు. ఆయన పేపర్లో కావచ్చు, ఆయన అనుబంధ సోషల్ మీడియాలో కావచ్చు, ఆయన కోసమే పనిచేసే ఒక వ్యవస్థ ఉంది రాష్ట్రంలో. ఇలా రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయినంటే ఆయన డబ్బా కొట్టుకొని ముఖ్యమంత్రి అయింది. రేవంత్ రెడ్డి సీఎం, రేవంత్ రెడ్డి సీఎం అంటే సీఎం అయింది. సో చంద్రబాబు నాయుడు గారి విద్య రేవంత్ రెడ్డికి ఎరక. స్వడబ్బా పరస్పర డబ్బా. ఆ డబ్బా కొట్టే ఈ ప్రోగ్రాంలు ఏదైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, ఇంకా వేరే పత్రికలు నడిపిస్తున్నాయో వాళ్ళందరి పత్రికలో వీళ్ళందరినీ అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే, ఎవరైతే అడ్డేస్తారో వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తూనే మంత్రులందరినీ కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు రేవంత్ రెడ్డి. సో ఈ కంట్రోల్ ఎంతవరకు కొనసాగుతుంది? 4 రోజులు, 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం, 2 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత మంత్రుల మీద ఏదైతే కుట్రలు చేస్తారో రేపు ప్రజలు నీ మీద కుట్ర చేసే కాడికి వస్తుంది. చెల్లి సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రులని ఇన్ని ఆగం చేసిండు, మనకేమైనా అభివృద్ధి చేసినంటే అది కూడా గాడిది గుడ్డే. మరి ఎందుకు రాబాయ్ అని చెప్పేసి రేపు ప్రజలే రేవంత్ రెడ్డి సీదరించుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఆయన కర్మ. సో వీళ్ళైతే బ్యానర్ ఐటమ్ రాసిందో చూడు, ముఖం పెట్టి కూడా అంటారంట, పెట్టిరంట. నాకు తెలియదు, వీళ్ళు ఇచ్చిరు. ఏం మాన్న ఇట్లా కజ ఇట్లా అంటున్నాడు, కజా పెట్టి వాళ్ళు రాసిరు. నేను చెప్తున్నా, గమ్మతుంది. ఇది బ్యానర్ ఐటమ్ రాసింది. ఇలా మంత్రులు వర్సెస్ అధికారులట. యూనిఫామ్ల పంపిణీలో ఒకరిపై ఒకరు నిందలేసుకుంటాడు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయడం లేదట. సంక్షేమ శాఖల అధికారులపై మంత్రులు మండిపాటు. ఆలస్యంగా అనుమతులు ఇచ్చి మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా? మంత్రుల తీరుపై నొచ్చుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు. ఆయన పేరు చెప్పారు, అదే ఆయన చిన్న ఐఏఎసా, పెద్ద ఐఏఎసా, సీనియరా, జూనియరా, ఇంకేమైనా? సో ఇప్పుడు అధికారుల మీద కోపం చేస్తే కాదు, లంగ పనులు మనం పని చేయాలి. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన దోసుకుంది. ఆయన పేరు చెప్పి ఈయన మంత్రి దోసుకోలేదు. ఆయన సక్కమైన 5 లక్షలు 10 లక్షలు కూడా వదిలిపెడతారు మంత్రులు. 5 లక్షలు గంత చిల్లర పైసలు అవి. ఒక మినిస్టర్ అంటే చిల్లర పైసలు అవి. ఒకరోజు తాగిన ఖర్చు కాదు, తిన్న ఖర్చు కాదు ఆ పైసలు. ఒక చిన్న పార్టీ 100 మంది కార్యకర్తలతో ఒక సభ పెడితేనే ఒక చిన్న మీటింగే పైసలు అవుతాయి. గై కూడా వదులుతారు. మనకి అవకతవకలు జరుపుతాయి, ఏం జరుగుతాయి. సో అది ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసింది నమస్తే తెలంగాణ. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన పైన కూడా రగిలిపోతున్నారు. వాళ్ళు కూడా పరిపాలన బాగానే కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇది కొంపలు కూడా వచ్చేది, ఆ మూసి ప్రక్షాళన దోసుకుపోయేది, ఇక క్యూరు, రుర్రు, ఫర్రు, ఇక అది ఎంతో అది తెలియదు. ఇక పాలసీలు అంటాడు, ఇల్లు అన్ని లంగ పనులే. కానీ ప్రజలకిచ్చిన హామీలు ఇస్తాను మాత్రం ప్రజలు భూములు అమ్ముతారు, రెవెన్యూ శాఖల ఆదాయం పెంచుకుంటారు, తాగుబోతుల శాఖల ఆదాయం పెంచుకుంటారు, అన్ని శాఖల ఆదాయం పెరుగుతుంది. కానీ ఈ మాత్రం రాకూడదు. ఇక మిగతా ఏదైనా వస్తాయి. అది కథ. ఈ రెండు ఇక మా రేవంత్ అన్న దేశానికి రోల్ అంటే మరి అలా
వాళ్ళ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు చెప్పాలి రోల్ మోడల్ కాదు, నేను చెప్పను.